కొన్ని ఊళ్లకు కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఉదాహరణకు కడప జిల్లాలోని రామాపురంలో దాదాపు 400 మంది యువకులు ఆర్మీ ఉద్యోగాలు సాధించి దేశానికి సేవలందిస్తున్నారు. దీంతో ఆ ఊరికి మిలిటరీ రామాపురం అనే పేరు కూడా వచ్చింది. ఇలాంటి ఊళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. అయినప్పటికీ ఒక ఊళ్ళో ఎక్కువ మంది ఒకే పనిని ఎంచుకోవటం, దాన్నే ఉపాధిగా మార్చుకోవటం అనేది చాలా అరుదనే చెప్పాలి. ఇప్పుడు చూడబోయే ఊరికి కూడా అలాంటి ఓ స్పెషాలిటీయే ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ ఊరి స్పెషాలిటీ ఏంటో చూసేద్దాం రండి. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలో ఉన్న ఇందుపల్లి అనే గ్రామం వంట మాస్టర్లకు చాలా ఫేమస్. సుమారు 1000 ఇళ్లున్న ఈ గ్రామంలో 1400 మంది వంట చేసేవాళ్లున్నారంటే ఈ ఊరి స్పెషాలిటీ ఏంటో మనమే అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా ఇక్కడున్న వారంతా గరిటె తిప్పడంలో సిద్ధహస్తులుగా మారిపోయారు. దీనికంతటికీ కారణం కోటేశ్వరరావు అనే వ్యక్తి అని వంట మాస్టర్లు చెబుతున్నారు. మొదట్లో ఆయన చేసిన వంట చుట్టుపక్కల ఊళ్ల వారికి సైతం విపరీతంగా నచ్చడంతో ఆయనకు గొప్ప పేరొచ్చిందని, దీంతో ఆయన దగ్గరే చాలా మంది వంటలు నేర్చుకున్నామని వంట మాస్టర్లు చెబుతున్నారు. కోటేశ్వరరావు నేర్పించిన వంటలు నేర్చుకుని తామంతా వంట మాస్టర్లుగా మారామని అంటున్నారు. పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చినా వాటిని వదులుకుని మరీ వంటలు చేస్తున్నామని వివరిస్తున్నారు. వీరి చేతి వంట రుచి చూసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం తమ ఇళ్లలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఇందుపల్లికి చెందిన వంట మాస్టర్లతోనే వంటలు వండిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే ఇందుపల్లి వంటవాళ్లు చేసిన వంటలు వెరైటీగా, రుచికరంగా ఉంటాయని, అందుకే ఇక్కడికి వచ్చి వీళ్ళని తీసుకువెళ్తున్నామని అంటున్నారు. ఇక్కడే కాదు, మా మైలవరంలో కానీ మా చుట్టుపక్కల కానీ చాలామంది చాలా చోట్ల మేము పిలిపించి చేపించాము. దానికోసం స్పెషల్గా మేము మళ్ళీ ఈ ఫంక్షన్ కూడా వాళ్ళనే పిలిపించాము. ఇందుపల్లి అంటే కొంచెం మాకు సర్ప్రైజ్ అనమాట. అదొక సపరేట్గా అదొక ఇది. మేము చుట్టుపక్కల చేయించాము, కానీ ఎంత ఖర్చు పెట్టినా కొంచెం మాకు డిఫరెంట్గా కొంచెం ఇదిగా అనిపించింది. అందుకని మేము వాళ్ళనే ప్రిపేర్ చేస్తున్నాము ప్రతి ఫంక్షన్కి. పనసకాయ బిర్యానీ ఇంకా బాగా చేస్తారు వీళ్ళు. ఎక్కడ చేసినా, ఏ ఫంక్షన్లో చేసినా పనసకాయ బిర్యానీ మాత్రం కంపల్సరీ ఉంటుంది. స్వీట్స్, హాటు, తర్వాత కర్రీస్ కానీ, సాంబార్ కానీ, ఉలవచారు కానీ ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటాము. వచ్చిన ఫంక్షన్లకి ఏంటంటే ఇందుపల్లి భోజనం, వాళ్ళతో చేయించిన భోజనం బాగుంటుందని చెప్పి మాకు అదొక నమ్మకం, అదొక ఇది. ఇందుపల్లి నుంచి వెళ్లిన వారు వివిధ ప్రాంతాల్లో స్టార్ హోటల్ షెఫ్లుగా మారిన చరిత్ర ఉంది. వీళ్ల వంటకాల గుమగుమలు 13 రాష్ట్రాలను తాకాయని చెబుతారు. అనేక దేశాల్లోనూ తెలుగువారి ఫంక్షన్లకు విందు భోజనాలు సిద్ధం చేయటానికి ఇక్కడి నుంచి చాలా మంది తరలి వెళ్తూ ఉంటారు. 200 రకాల వంటలను సిద్ధం చేయగల సత్తా ఇందుపల్లి వంట మేస్త్రులకుందని వంట మాస్టర్లు అంటున్నారు. భోజనంలో వడ్డించాల్సిన పదార్థాలను బట్టి ఛార్జీలను వసూలు చేస్తారని అంటున్నారు. వంట చేయాలన్నా, ఏ ఊర్లో చేయాలన్నా ఇందుపల్లి పేరు చెప్పుకునే చేయాల్సింది. వడ్రాండహం కోటేశ్వరరావు గారు ఆయన నిన్న దగ్గర బోళ్ళంతమంది ఇందుపల్లి ఊరు మొత్తం బతుకుతుందంటే ఆయన నేను వాళ్ళే. నేను పుట్టేటప్పటికి అతనికి 80 సంవత్సరాల దగ్గర ఉంటాయి. నాన్ వెజ్ చేస్తాను, వెజిటేరియన్, ఏ టైప్లో అయినా చేస్తాను. అలాంటి చదువులు ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నారు. తర్వాత మళ్ళీ అటు ఇంట్రెస్ట్ పోయి ఇటే వస్తామంటే దీని మీద దృష్టి అట్లా. సో వాళ్ళు కూడా ట్రైనింగ్ చేస్తారా మీకు? ట్రైనింగ్ ఇచ్చేసి మా చేతి ఎంట తీసుకొచ్చుకొని ట్రైనింగ్ ఇచ్చేస్తాం. 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చేసి అట్లా 100-200 మందికి బయటగా మనుషులు ఇచ్చి పంపిస్తూ ఉంటాం. ఓకే. సో మొత్తం మీద మీ ఊరు పేరు మాత్రం ఇందుపల్లి అని బ్రాండ్ అడిపోయింది. బ్రాండ్ పడిందండి. ఓకే. ఆ బ్రాండ్ నిలబడిపోయింది అట్లా. ఓకే రైట్. చూసారు కదా, ఇందుపల్లి ఈ గ్రామం కృష్ణా జిల్లాలోనిది. కృష్ణా జిల్లాతో పాటు అనేక జిల్లాలు కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇందుపల్లి వంటలు అంటే చాలా ఫేమస్గా చెప్తుంటారు. సో ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్య చదువుకున్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని ట్రైనప్ చేసి మళ్ళీ ఈ ఇందుపల్లి గ్రామం పేరే తమ వంట పేరు కింద, తమ ఇంటి పేరు కింద మార్చేసుకొని వీళ్ళంతా ఈ వంట తయారీ నిమగ్నంలో ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఇందుపల్లి గ్రామం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది శుభ్రమైన, స్వచ్ఛమైన, క్వాలిటీ అండ్ మంచి టేస్ట్ గల భోజనం అని చెప్తూ ఉంటారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మీ ఆలి.